హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎలక్షన్ల కోసం మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాలోతు కవిత గారికి మద్దతుగా మన నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకులు పెద్దన్న గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి పెద్దలందరికీ ముందున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ చెప్తున్నారు, సరే తిమ్మంపేటలో గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మనకు మెజార్టీ రాకపోవడం, మనమే 480 ఓట్ల పైచిలకు మైనస్లో ఉండడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. సరే, గతం అనేది నిమరేసుకుంటూ వర్తమానంలోకి పోవాలి. తప్పకుండా అప్పుడు ఏం తప్పు జరిగింది, ఆ తప్పు మళ్ళీ జరగకూడదనే ఒక ఆలోచన చేయాలి. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరు కార్యకర్తలు కూడా అప్పుడు చేసిన తప్పు చేయొద్దని, అందరు చేసిందని కాదు నా ఉద్దేశం, కానీ అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం గురించి ప్రత్యేకంగా నారాయణతండ తిమ్మంపేట ఎంపీటీసీ పరిధి గురించి ఏంటంటే, నర్సంపేట నియోజకవర్గంలో ఎన్ని నిధులు అయితే ఒక్కొక్క గ్రామానికి ఇచ్చిండ్రో దానికి రెట్టింపు నిధులు ఇక తిమ్మంపేటకి ఇవ్వడం జరిగింది. ఎట్లా వచ్చినాయి అవి, ఈ గ్రామంకి ఎందుకు వచ్చినాయి? ఇక్కడ ఉన్నటువంటి పటిష్టమైన నాయకత్వం, ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుడు, సర్పంచ్, మిగతా నాయకులందరూ కూడా మనందరికీ ఇష్టమైనటువంటి నాయకుడు పెద్ద సురేష్ గారి దగ్గరికి వెళ్ళి వారి ముందు కూర్చొని మా గ్రామంకి తప్పకుండా నిధులు కావాలని కొట్లాడి తీసుకొచ్చిండు. దానికి అనుగుణంగానే పెద్దన్న కూడా చిన్న వయసులో సర్పంచ్ అయ్యిండు సాగర్, ఆయనకు కూడా సహకరించాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వానికి సహకరించాలనే ఉద్దేశంతో దుగ్గొండి మండలంలోనే అత్యధిక నిధులు ఇక్కడికి ఇచ్చింది. మనకి ఏమేమైనా తెలుసా? ఈ ఊర్లో ఏమేమి రోడ్లైనాయి? రేగంపల్లకు రోడ్ వచ్చింది, ఆడి కంకర ఊసి ఆగింది. ఎందుకు ఆగిందని ఆలోచిస్తారు ఎవరన్నా? ఎందుకు ఆగింది? ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈ గ్రామంలో 500 ఓట్లు ఎక్కువ వేసినాం మనం ఆయనకు, ఆ ఎమ్మెల్యే ఆపిండు. దాంతోపాటు ఈ గ్రామంకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏ రోడ్ అయినా కూడా అన్ని రోడ్లను కూడా ఆపడం జరిగింది. కానీ మనం పూర్తి చేసుకున్న రోడ్ల గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎన్ని సీసీ రోడ్లు పడ్డాయి మనకి? 80% ఈ ఊర్లో సీసీ రోడ్లు పడ్డాయి. ఎటు నడవలేని ఇబ్బంది ఉన్నటువంటి బతుకమ్మ రోడ్డుకైనా, వడర కాలనీకైనా, మిగతా పోషమ్మ గుడికైనా ఏదైనా కూడా ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం పెద్దన్న. అవునా కాదా? పెద్దగా సభలు కూడా ఈ సభలను ఇట్లనే ఓట్ల రూపంలో కూడా మలిచే విధంగా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఎన్నైతే ఓట్లు పోయినాయో దానికి తగ్గట్టు దానికి పైన దాని పైచులకు ఓట్లు తెచ్చుకునే విధంగా మనం కృషి చేద్దాం. అట్లా చేస్తేనే మనం మన నాయకునికి సరే జరిగిన తప్పు జరిగింది, మళ్ళీ కళా రంగంలోకి అన్న ముందుకు దూకాలంటే మనం ఆయనకు గౌరవాన్ని నిల్చోబెట్టాలి. ఆయన గౌరవం నిల్చోబెట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకు అవకాశం భారీ మెజారిటీతోని మన ఎంపీ గారిని మన గ్రామం నుంచి అయితే ఫస్ట్ మెజారిటీ ఓట్లు ఇవ్వాలి. మనం ఈ గ్రామం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ గ్రామంలో మెజారిటీ ఓట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే తిమ్మంపేటలో ఎక్కువ ఓట్లు పడతాయని తెలిస్తే దాని పక్కన నారాయణతండలు ఎక్కువ పడతాయి, దాని పక్కన మమ్మదాపురంలో ఎక్కువ పడతాయి. అంటే పోటీతత్వం అనేది మన కార్యకర్తల మధ్యలో, నాయకుల మధ్యలోనే ఉండాలి. తప్పకుండా ఎవరి గ్రామంలో వాళ్ళు మనం అత్యధికంగా ఓట్లు వేసుకోగలిగితేనే రేపు పొద్దున అన్నను మళ్ళా రాష్ట్రంలో నిల్చోబెట్టగలుగుతాం. మళ్ళా రాష్ట్ర స్థాయిలో అన్న రాజకీయాలు చేస్తాడు. మన నర్సంపేటకు కేసీఆర్ గారి ఆశీస్సులతోని మళ్ళా రానున్న రోజుల్లో మంచి రోజులు తీసుకొచ్చే విధంగా అన్న కృషి చేస్తాడు. దాంతో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి దొంగ హామీల పైన, అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాల పైన కూడా మనకు పక్కన ఉన్నటువంటి కార్యకర్తలుగా మనకు ఎట్లా తెలుసు, కానీ మనకు తోడుగా పక్క పార్టీలు కూడా కలుస్తారు. ఊర్లో పొద్దున్న కలిస్తే అరే ఏం జరిగింది రా, తులం బంగారం వచ్చిందా, 2500 రూపాయలు వచ్చినాయా, రైతు బంధు వచ్చిందా, రైతు బీమా వస్తాందా అనే విధంగా మనం వారిని అడగాలి. అడిగినప్పుడు వాళ్ళలో కూడా చైతన్యం అవుతుంది. ఒక్క బస్సు ఫ్రీ తప్ప ఏ పథకం కూడా అమలు కాలేదు. కాబట్టి అటువంటి పథకాలపైన వాళ్ళని మనం క్వశ్చన్ చేయాలి. ఒక బస్ ఎక్కితేనే సరిపోదు, వారిని మనం తప్పకుండా క్వశ్చన్ చేసినట్టయితే వారికి కూడా ఒక ఆలోచన వస్తుంది. నిజమే, మరి 5 నెలల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్దన్న మనకు అండగా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోగలిగినాం, ఇప్పుడు ఏమైతలేదు. అందరికీ ఈ గ్రామంలో నాకు తెలిసి ఎక్కువ యూనివర్సిటీలు ఇచ్చిండ్రు అన్న మీరు ఈ గ్రామం సంబంధించి. ఆరోగ్య పరంగా కూడా ఈ గ్రామంలో ఇప్పుడు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కావాలంటే కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ అన్న ఉన్నప్పుడు ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్కి పోయి జాయిన్ అయిన తర్వాత అన్న దగ్గరకు వస్తే మనకి యూనివర్సిటీలు వచ్చినాయి. దానికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం కూడా బాగా గట్టిగా పనిచేసిండ్రు. దానికి కూడా కృతజ్ఞతగా మనం
మళ్ళొక్కసారి అత్యధిక మెజారిటీ ఇచ్చే విధంగా కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ, ఇద్దామా మెజారిటీ? ఇద్దామా? మనమే ముఖ్య కార్యకర్తలను గట్టిగా చెప్పలేకపోతున్నాం, రేపు ఎట్లా చెప్తాం? ఇద్దామా? ఇద్దామా? ఎంపీ కవితక్క గారిని, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.